గ్రహాధిపతి మకర రాశి కాబట్టి, మకర లగ్నం కాబట్టి శని. రాశి మేషరాశి, లగ్నము మకర లగ్నము. రాశ్యాధిపతి కుజుడు, లగ్నాధిపతి శని. జాతకుని యొక్క రాశి చక్రము మకర లగ్నము, మేషరాశి. మకరంలో బుధగ్రహ సంచారము, అనగా లగ్నంలో బుధగ్రహ సంచారము. తృతీయంలో గురుగ్రహ సంచారము. చతుర్థంలో చంద్రగ్రహ కేతుగ్రహ సంచారము. పంచమంలో కుజగ్రహ సంచారము. షష్టమంలో ఏ గ్రహ సంచారము లేదు. సప్తమంలో శనిగ్రహ సంచారము. దశమంలో రాహుగ్రహ సంచారము. లాభస్థానంలో శుక్రగ్రహ సంచారము. వ్యయస్థానంలో రవిగ్రహ సంచారము. భావచక్రము మకర లగ్నము. భావచక్రాన్ని అనుసరించి లగ్నంలో రవిగ్రహము బుధగ్రహము ఉన్నాయి. రాశి చక్రంలో ఒక్క బుధగ్రహమే ఉన్నది. భావచక్రంలో 3వ స్థానంలో గురుగ్రహ సంచారము, 4వ స్థానంలో చంద్ర కేతుగ్రహ సంచారము, 5వ స్థానంలో కుజగ్రహ సంచారము, 7వ స్థానంలో శనిగ్రహ సంచారము, 10వ స్థానంలో రాహుగ్రహ సంచారము, 11వ స్థానంలో శుక్రగ్రహ సంచారము. రాశి చక్రానికి భావచక్రానికి ఒక్క రవిగ్రహమే తేడా. అష్టమాధిపతి అయిన రవి రాశిచక్రంలో వ్యయస్థానంలో ఉన్నాడు. భావచక్రంలో లగ్నంలో ఉన్నాడు. రాశి చక్రాన్ని అనుసరించి జాతకునికి పురుష రాశులు 4, స్త్రీ రాశులు 5. అంటే పురుష రాశుల్లో 4 గ్రహాల సంచారం జరుగుతున్నది. స్త్రీ రాశులలో 5 గ్రహాల సంచారం జరుగుతుంది. పురుష రాశులలో చంద్ర కేతు రాహు రవిగ్రహ సంచారాలు. స్త్రీ రాశులలో కుజ శని శుక్ర బుధ గురుగ్రహ సంచారాలు జరుగుతున్నవి. పురుష రాశులలో స్త్రీ రాశులలో సమానంగానే దాదాపు గ్రహ సంచారం జరుగుతున్నది కాబట్టి స్వభావము సమంగా ఉంటుంది, సమస్థితిలో ఉంటుంది. అంటే సౌమ్యంగానూ ఉంటారు, అవసరమైతే క్రోధదారిగా కూడా అవుతారు. అలాగే చర స్వభావ రాశులు. చర స్వభావ రాశులలో 5 గ్రహాలు సంచరిస్తున్నవి. చంద్రుడు, కేతువు, శని, రాహువు, బుధ. స్థిర స్వభావ రాశులలో 2 గ్రహాలు సంచారం జరుగుతున్నది. కుజగ్రహము, శుక్రగ్రహము. ద్విస్వభావ రాశులలో 2 గ్రహాల సంచారం జరుగుతున్నది. రవిగ్రహము, గురుగ్రహము. కాబట్టి జాతకుని యొక్క జీవనము ఎక్కువగా సంచారంగా ఉంటుంది. స్థిరమయంగా ఒకచాటే ఉండి పనిచేసే విధానం ఉండదు. తన పని కోసము, తన వ్యాపారం ఉద్యోగ నిమిత్తాలకు, తన జీవన విధానం కోసం ఎక్కువగా ప్రదేశాలు మారవలసి వస్తుంది. ఎందుకంటే చరస్వభావంలో ఎక్కువ గ్రహాలు సంచరిస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ అగ్నితత్వ రాశులు 3: చంద్రుడు, కేతువు, రవి. భూతత్వ రాశులలో కుజగ్రహ సంచారము, బుధగ్రహ సంచారము, 2 గ్రహాల సంచారం జరుగుతున్నది. వాయుతత్వ రాశులలో రాహుగ్రహ సంచారము జరుగుతున్నది. జలతత్వ రాశులలో 3 గ్రహాల సంచారము జరుగుతున్నది. శనిగ్రహము, శుక్రగ్రహము, గురుగ్రహము. 4 తత్వాలలోనూ గ్రహాల సంచారం జరుగుతున్నది. నెక్స్ట్ జాతకుని యొక్క స్వక్షేత్ర గ్రహములు. మీనరాశిలో గురుగ్రహ సంచారము స్వక్షేత్రంలో జరుగుతున్నది. శత్రుక్షేత్ర గ్రహములు. శుక్రుడు పంచమాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు శత్రుక్షేత్రంలో లాభస్థానంలో ఉన్నాడు. అలాగే కుజుడు చతుర్థాధిపతి,
లాభాధిపతి అయిన కుజుడు వృషభంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. శని లగ్నాధిపతి ద్వితీయాధిపతి అయిన శని కర్కాటకంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఉచ్చగ్రహములు ఏమియును జాతక చక్రంలో లేవు. అలాగే నీచ గ్రహములు ఏమియును జాతక చక్రంలో లేవు. అలాగే శుభదుష్టులు 3వ స్థానం 7వ స్థానం 11వ స్థానంలో స్థానాలపై గురుగ్రహ దృష్టి ఉన్నది. అంటే కుటుంబ స్థానము, లాభస్థానము, సోదరీమణుల స్థానము, పోటీ స్థానాలపై గురుదృష్టి ఉన్నది. ఆ విషయాల్లో శుభాలు జరగవచ్చును. అశుభ దృష్టులు ఏమీ లేవు. గురు దృష్టి 3వ స్థానము 7వ స్థానము 11వ స్థానాలపై ఉన్నది. అలాగే కుజ దృష్టి 8వ స్థానము 12వ స్థానంపై ఉన్నది. అది పర్వాలేదు. అలాగే శని యొక్క దృష్టి 9వ స్థానము 4వ స్థానంపై ఉన్నది. కొంచెం అదృష్ట స్థాయి తగ్గుతుంటుంది. అలాగే లగ్నాధిపతి శని కాబట్టి ఆయన 9వ స్థానం సర్వ సౌభాగ్య స్థానం చూస్తున్నాడు. ఆ పితృ సంబంధమైన పుణ్యఫలాలు, అదృష్ట ఫలాలు, సర్వ సౌభాగ్యాలు అంటే ఆస్తులు కొనుగోళ్ళు అవన్నీ కూడా నిదానంగానే అన్నీ సమకూరుతాయి. ఉపాసనా దేవత పంచమాధిపతి శుక్రగ్రహం అవటం వలన శుక్రుడి యొక్క అధిష్టాన దేవత ఆధిపత్య దేవత లక్ష్మీదేవి కాబట్టి ఉపాసన లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. కుజదోషం ఏమీనూ లేదు. కాలసర్పదోషం ఏమీనూ లేదు. గురువు కేతువు కానీ గురువు చంద్రుడు కానీ ఇక్కడ కలిసి లేరు కాబట్టి గురుచండాల యోగాలు లేవు. విదేశీ యానం యోగము కలదు. దశమంలో రాహువు ఉండటం వల్ల విదేశీ యోగం ఉంటుంది. గజకేసరి యోగం ఏమీ లేదు. వాహన యోగము గృహయోగము కలదు. లగ్న బలము లగ్నంలో నవమాధిపతి బుధుడు ఉండటం కొంత బలమే. సూర్యబలము బాగున్నది. భావచక్రంలో సూర్యుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి సూర్యబలం పర్వాలేదు, బాగున్నది. చంద్రబలము లేదు. చంద్రుడు సప్తమాధిపతి అయిన చంద్రుడు సర్వసౌభాగ్య స్థానంలో కేతువుతో కలిసి ఉన్నాడు. కేతువు చంద్రుల యొక్క కలయిక ఇబ్బందులు కలిగిస్తుంది కాబట్టి చంద్రబలం లేదు. అది చంద్రుడు సప్తమాధిపతి కాబట్టి భార్యాభర్తల విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. కేంద్ర స్థానాలు 1వ స్థానం 4వ స్థానం 7వ స్థానంలో గ్రహాలు, 10వ స్థానంలో గ్రహాలు, 4 స్థానాల్లోనూ గ్రహాలు ఉన్నాయి. లగ్నంలో బుధుడు, చతుర్థంలో చంద్రుడు కేతువు, సప్తమంలో శని, దశమంలో రాహువు. కాబట్టి జాతకునికి కేంద్ర బలం ఉన్నది. అనగా ఇంటికి పిల్లర్లు ఎలాగో జాతక చక్రంలో పిల్లర్స్గా వాటిల్లో గ్రహాలు ఉన్నాయి కాబట్టి 1, 4, 7, 10 స్థానాల్లో జాతకము బలమైనదే. అలాగే కోణస్థానాలు 1వ స్థానంలో బుధుడు, 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు. 9వ స్థానంలో ఏ గ్రహాలు లేవు కాబట్టి కోణస్థానాలు అదృష్ట స్థానాలు. 1వ స్థానంలో నవమాధిపతి అయిన బుధుడు, 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆ బుధుడు కుజుడు యొక్క దశ అంతర్దశలో జాతకునికి మంచి జరుగుతుంది, అదృష్ట బలం చేకూరుతుంది. గ్రహాల కలయికలు చంద్రుడు కేతువు కలిసి ఉన్నాడు. అలాగే భావచక్రంలో బుధుడు రవి కలిసి ఉన్నాడు. బుధుడు రవి కలిసి ఉండటం బుధ ఆదిత్య యోగమే, పర్వాలేదు, మంచిదే. చంద్రుడు కేతువు కలిసి ఉండటం వల్ల ఆ 4వ స్థానం సర్వ సౌభాగ్య స్థానము, సప్తమాధిపతి అయిన చంద్రుడి యొక్క స్థానం సప్తమాధిపతి కాబట్టి కుటుంబ స్థానాల్లో కొంచెం ఇబ్బందులు తలెత్తుతాయి. అనుకూల గ్రహాలు నవమాధిపతి అయిన బుధుడు, అలాగే తృతీయాధిపతి స్వక్షేత్రంలో ఉన్న గురువు, కోణస్థానం పంచమంలో ఉన్న కుజగ్రహము, అలాగే పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల బుధుడు గురుడు కుజుడు శుక్రుడు జాతకునికి అనుకూలమైన గ్రహాలే. ఆ బుధ మహాదశ, గురు మహాదశ, కుజ మహాదశ, శుక్ర మహాదశ వాటి యొక్క అంతర్దశలలో జాతకునికి అనుకూలమైన ఫలితాలే వస్తూ ఉంటాయి. వ్యతిరేక గ్రహాలు కేతువు,
శత్రుక్షేత్రంలో ఉన్న సప్తమంలో ఉన్న శని. కాబట్టి శని మహాదశ, కేతువు మహాదశ, శని యొక్క అంతర్దశ, కేతువు యొక్క అంతర్దశ అప్పుడు జాతకుడు అప్రమత్తంగా ఉండాలి. ఆచరించవలసిన విధానాలని ఆచరించి వాటి యొక్క ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చును. ఆరోగ్యము. ఆరోగ్యాధిపతి షష్టాధిపతి బుధుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. విద్యాధిపతి లగ్నాధిపతి రెండు శని ఒక్కడే. లగ్నాధిపతి కాబట్టి విద్యాధిపతి కాబట్టి బాగానే ఉంటుంది. ఉద్యోగము. దశమాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు మరియు 10వ స్థానంలో రాహువు బలంగా ఉండటం వల్ల ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు ఏమీ లేవు. వ్యాపారం కూడా బాగానే ఉంటుంది. కాకపోతే వ్యాపార స్థానం అప్పుడు రాహువు అందులో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి వ్యాపార విషయాల్లో. ఉద్యోగ సంబంధ విషయాల్లో అయితే పెద్దగా ఇబ్బందులేం తలెత్తవు. ధనాదాయము. లగ్నాధిపతి ధనాధిపతి శని ఒక్కడే. నిదానంగా అయినా సరే శని ఇబ్బడి ముబ్బడిగా ధనాన్ని ఇవ్వడు, నిదానంగా సమకూర్చి పెడతాడు. వివాహము. సప్తమాధిపతి చంద్రుడు కేతువు కలయిక వలన కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చును. కానీ సప్తమంలో శని వలన బలమే కాబట్టి వాటిని అధిగమించవచ్చును. సంతానము గుడ్. పంచమాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. ఉగ్రషష్ఠి పూజలు అవసరం లేదు, ఎందుకంటే కుజగ్రహము పంచమంలో ఉండి మేలే చేకూరుస్తాడు. పంచమ గ్రహం ఏదైనా సరే జాతకులకు మేలు చేసే గ్రహమే. ఆ దశ అంతర్దశల్లో జాతకులకి మంచిగానే ఉంటుంది. బంధుత్వాలు బాగానే ఉంటాయి. ఆయుష్ పరంగా అష్టమాధిపతి సూర్యుడు అవటం వల్ల ఆయుష్ పరంగా కూడా బాగానే ఉంటుంది. అదృష్ట సంఖ్యలు. లగ్నాధిపతి అయిన శని కాబట్టి 8వ సంఖ్య. అదృష్ట సంఖ్యలు అనుకూల తేదీలు వారాలు ఏమి ముఖ్యమైనవి కాదు కాబట్టి అందరూ చెప్తుంటారు కాబట్టి ఊరికి మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను చెప్తున్నాను. వాటిని మరీ అంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరమేమీ లేదు. లగ్నాధిపతి శని కాబట్టి ఆయనకు అనుగుణంగా 8వ నెంబరు. అలాగే పంచమాధిపతి శుక్రుడు కాబట్టి 6వ నెంబరు. అలాగే నవమాధిపతి బుధుడు కాబట్టి 5వ నెంబరు. అదృష్ట సంఖ్యలుగా మీకు 1, 5, 9వ స్థానాల యొక్క అధిపతి యొక్క సంఖ్యలే అదృష్ట సంఖ్యలు ఎవరికైనా. అలాగే ఆ తేదీలే అనుకూల తేదీలు 5, 6, 8, 14, 23, 24, 27 ఈ తేదీలు అనుకూలమైన వారాలు. లగ్నాధిపతి శని కాబట్టి శనివారం అనుకూలమైన వారం. పంచమాధిపతి శుక్రుడు అనుకూలమైన వారం. నవమాధిపతి బుధుడు అనుకూలమైన కాలం. కాబట్టి 1, 5 స్థానాలు ఎవరికైనా మంచిది కాబట్టి ఆ రోజులే మంచివి. అలాగే పంచమంలో కుజగ్రహం ఉన్నది కాబట్టి మీకు కుజుడు కూడా 9వ సంఖ్య మంచిదే. అలాగే కుజుడు కూడా మీకు మంగళవారం కూడా అనుకూలమైన వారమే. అనుకూలమైన రంగులు. లగ్నాధిపతి శని నీలము, పంచమాధిపతి శుక్రుడు తెలుపు, నవమాధిపతి బుధుడు ఆకుపచ్చ. అవి అనుకూలమైన రంగులు. ధరించవలసిన రత్నాలు ఇవేమీ నేను సజెస్ట్ చేయను, వాటి వల్ల మీకేం ఉపయోగాలు ఉండవు. రత్నాల కన్నా కూడా మనం ఎప్పుడైనా సరే జపము ద్వారా, ఆహార పదార్థాల ద్వారా, ప్రదర్శనల ద్వారా సంకల్ప బలాన్ని పెంచుకుంటాం. ఆ రత్నాలకు వచ్చే విలువేమీ లేదు, దానికేమీ మహిమలేమీ ఆపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ముఖ్యమైన పండుగలు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి, దీపావళి, వరలక్ష్మి వ్రతం లాంటివి. అలాగే పూజించవలసిన దేవతలు విష్ణువు, లక్ష్మీదేవి, ఈశ్వరుడు. దర్శించవలసిన క్షేత్రాలు కూడా అవే, ఈశ్వర ఆలయాలు, విష్ణు ఆలయాలు, లక్ష్మీదేవి ఆలయాలు. చేయవలసిన వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతం, అష్టలక్ష్మీదేవి పూజలు చేసుకోవాలి. చేయవలసిన జపాలు శుక్రుడు, కుజుడు, శని. ఎందుకంటే శుక్రుడు, కుజుడు, శని ఆ గ్రహాలకి జపము చేసుకోవాలి. చేయవలసిన దానాలు బొబ్బర్లు, నువ్వుండలు, పప్పన్నం. అలాగే మీరు స్వీకరించవలసిన ఆహార పదార్థాలు కూడా బొబ్బర్లు, నువ్వుండలు, పప్పు ధాన్యం తరచుగా స్వీకరిస్తూ ఉండాలి, తరచుగా దానం చేస్తూ ఉండాలి.
చేయవలసిన ప్రదక్షిణలు నవగ్రహ ప్రదక్షిణలే. మీరు సమయం 1 గంట ఖాళీ ఉంది, మీకు దగ్గరలో నవగ్రహాల గుడి ఉంది, వెళ్ళండి. ఎప్పుడైనా సరే నెలకొకసారో 2 నెలలకొకసారో నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. విద్యా సంబంధించిన విషయాలకు జాతకునికి ఏదైనా సరే ఇబ్బందులు గనక తలెత్తితే, ఇప్పుడు నేను చెప్పాను, జీవితంలో మీకు కావాల్సినవి సాధించడానికి మీ జన్మ లగ్నాన్ని అనుసరించి సాధించగల రాజమార్గ యోగ సాధనం అన్నమాట ఇది. జపాలు, దానాలు, పూజలు, తినవలసిన పదార్థాల ద్వారా వాటిల్లోంచి మనం ఆ ప్రభావంలోంచి మనం తప్పించుకొని మంచి సత్ఫలితాలు పొందొచ్చును. అలాగే విద్యా విషయాలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తినాయి అనుకోండి, విద్యాధిపతి గురువు మామూలుగా మీకు ద్వితీయ లగ్నాన్ని అనుసరించి ద్వితీయాధిపతి శని. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం శం శనిం నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం శం శనిం నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం శం శనిం నమః. ఈ విధంగా మీరు ఎప్పుడు కూడా విద్యా సంబంధించిన విషయాల్లో కనుక ఇబ్బందులు తలెత్తితే ఈ మంత్రజపాల ద్వారా మీ సంకల్ప బలాన్ని పెంచుకోవచ్చు. ధన సంపాదనలకు ఇబ్బంది కలిగినా కూడా ఇవే. ధన సంపాదనకి ఇబ్బంది కలిగిందనుకోండి, మీకు ఐశ్వర్యకారకుడైన శుక్రగ్రహము కామన్ అనమాట. అది ఐశ్వర్యకారకుడైన శుక్రగ్రహము. ఎవరికైనా సరే నా జాతకం తెలియలేదనుకోండి, ఐశ్వర్య ఫలప్రదాత శుక్రుడు. ఆ శుక్రగ్రహ జపం చేయొచ్చు ఎవరికి జాతకం తెలియకపోతే. మీకు తెలిసింది కాబట్టి ఆ శుక్రగ్రహ జపం చేసుకొని మీ లగ్నాన్ని అనుసరించి ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి శని అవ్వటం వల్ల ఆ 2 గ్రహాలకి గనక మనం సాధన గనక చేసినట్టయితే మనకి ధన సంపాదనలో ఉండే ఇబ్బందులన్నీ తొలగుతాయి. ఓం శం శనిం నమః, ఓం శం శనిం నమః, ఓం శం శనిం నమః. శనిగ్రహం యొక్క అధిష్టాన దేవత. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అలాగే శుక్రగ్రహం యొక్క అధిష్టాన దేవత లక్ష్మీదేవి అవటం వల్ల ఓం శ్రీం ధనలక్ష్మీదేవి నమః, ఓం శ్రీం ధనలక్ష్మీదేవి నమః, ఓం శ్రీం ధనలక్ష్మీదేవి నమః. ఓం శం శనిం నమః, ఓం నమః శివాయ, ఓం శ్రీం ధనలక్ష్మీదేవి నమః. ఈ ధనానికి సంబంధించి ఎప్పుడైనా ఇబ్బందులు కనుక ఏర్పడితే ఈ బీజాక్షరాలతో కూడిన ఈ జపం చేసుకోండి. ఎప్పుడూ చేసుకోండి. ఆ సమస్యలు తొలగేంత వరకు, ఎన్నిసార్లు అనేది ఉండదు, ఆ సమస్యలు తొలగేంత వరకు చేసుకోవాల్సిందే. అలాగే ఆహార పదార్థంగా నువ్వుండలు, బొబ్బర్లు ఆహారంగా స్వీకరించండి. అలాగే దానం చేయండి. అది నెక్స్ట్ ఉద్యోగ సంబంధించిన విషయాలకు గనక ఏదన్నా ఇబ్బందులు గనక తలెత్తినట్టయితే గురుగ్రహము, శుక్రగ్రహము, రాహుగ్రహము. గురుగ్రహము, శుక్రగ్రహము, రాహుగ్రహము. మీకు దశమాధిపతి శుక్రుడు, అందులో రాహు ఉండటం వల్ల ఆ 2 గ్రహాలు ప్రధానం. సహజంగా కూడా మంచి విషయాలన్నిటికీ గురుగ్రహ జపం కూడా చేసుకుంటాం ఇబ్బందులు వస్తే. అందుకని ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః గురుగ్రహానికి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః శుక్రగ్రహానికి. ఓం దుం దుర్గాదేవి నమః, ఓం దుం దుర్గాదేవి నమః, ఓం దుం దుర్గాదేవి నమః రాహుగ్రహానికి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం దుం దుర్గాదేవి నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం దుం దుర్గాదేవి నమః. ఈ విధంగా మీరు జపాన్ని ఎప్పుడు కూడా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో తొలగించే వరకు చేసుకోండి. ఇలా జపం చేసుకోవడంలో వాటిలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా మనం మన సంకల్ప బలాన్ని పెంచుకొని అక్కడ పరిష్కారం జరుగుతుంది. శనగలు, బొబ్బర్లు, మినపగారులను ఆహారంగా స్వీకరించండి. అలాగే నెలకొకసారన్నా దానం చేయండి. అది అలాగే వ్యాపార విషయాలకు కూడా అంతే. వ్యాపార కారకుడు బుధుడు, అలాగే మీకు దశమాధిపతి శుక్రుడు, ఆ దశమంలో రాహుగ్రహం ఉండటం వల్ల అది కూడా. కాబట్టి మీకు వ్యాపారం చేస్తున్నారు, ఏమన్నా ఇబ్బందులు తలెత్తినాయి అనుకోండి, ఓం నమో నారాయణాయ నమః బుధగ్రహానికి అనమాట. ఓం శ్రీ మాత్రే నమః శుక్రగ్రహానికి. ఓం దుం దుర్గాదేవి నమః రాహుగ్రహానికి. ఈ విధంగా ఓం నమో నారాయణాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం దుం దుర్గాదేవి నమః. ఈ విధంగా మీరు జపం ఆ విషయంలో ఇబ్బందులు తొలగేంత వరకు చేసుకోవాలి. అలాగే పెసరట్లు, పులగన్నం, బొబ్బర్లు, మినపగారులు ఆహారంగా స్వీకరించండి ఆ సమయాల్లో. అలాగే దానం కూడా చేయండి. తద్వారా
ఆ ప్రభావం ఏదన్నా నెగిటివ్ ప్రభావం ఉంటే అది పాజిటివ్ ప్రభావంగా మారుతుంది. ఎప్పుడూ కూడా మంత్ర జపం సంకల్పం బలాన్ని పెంచుతుంది. అలాగే ఆహార పదార్థం మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఆహార పదార్థాన్ని దానం చేయటం వల్ల మనలో పుణ్యకర్మలు మన అకౌంట్లో యాడ్ అవుతాయి. ప్రస్తుత జన్మలో ఉన్న పుణ్యకర్మలు మన అకౌంట్లో అవుతాయి. మనం ఎప్పుడూ కూడా పాపకర్మల్ని మనం అనుభవిస్తూ ఉంటే పుణ్యకర్మలు కూడా మళ్ళీ యాడ్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి దానం చేయడం వల్ల ఇప్పుడేమన్నా ఈ జన్మలో ఏమన్నా పాపకర్మలు కనుకుంటే ఈ దానాల వల్ల ఏమవుతుంది, అవి పుణ్యకర్మలుగా మనం మారతాయి. ఆహారాన్ని మీరు ఎంతమందికి ఇస్తే అన్ని పుణ్యకర్మలుగా మారుతాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వివాహ విషయాలకు కానీ వివాహంలో తర్వాత సంభవించే విషయాలకు కానీ కొంచెం ఇబ్బందులు కనుక ఏర్పడితే, భార్యాభర్తల యొక్క సఖ్యత కనుక సరిగ్గా లేకపోతే, ఎందుకంటే కేతువు చంద్రుడు కలిసి ఉంది కాబట్టి ఈ విషయాన్ని జాతకుడు ఖచ్చితంగా ఆచరించి తీరాలి. లేదంటే భార్యాభర్తలు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకంటే సప్తమాధిపతి అయిన చంద్రుడు కేతువుతో కలిసి ఉంటారు. కొంతమంది ఏంటంటే సఖ్యతతోనే ఉంటారు, దూరంగా ఉంటారు. కొంతమంది సఖ్యత లేకుండా ఉంటారు, విడిపోతుంటారు. ఎట్లా ఉన్నా కూడా అది భార్యాభర్తలు దూరంగా ఉండటం అనేది జీవన విధానంలో సరి అయిన విధానం కాదనమాట. వివాహ విషయాలకు సంబంధించి మీకు శుక్రుడు యొక్క అధిపతి, వివాహకారకుడు శుక్రుడు, అలాగే మీకు సప్తమ గ్రహం చంద్రుడు, అలాగే మీ లగ్నాధిపతి ఆ సప్తమంలో ఉన్నాడు కాబట్టి శని, అలాగే ఆ చంద్రుడి మీద ప్రభావం కేతు ప్రభావంతో ఆలోచన విధానం సరిగ్గా లేదు కాబట్టి ఆ కేతువు. కాబట్టి 4 గ్రహాల ప్రభావం ఉందన్నమాట, చూసుకోవాలి. ఓం నమ శివాయ, ఓం దుం దుర్గాదేవి నమః, ఓం లం లంబోదరాయ నమః, ఓం నమ శివాయ, ఓం దుం దుర్గాదేవి నమః, ఓం లం లంబోదరాయ నమః. ఈ విధంగా మీరు ఎప్పుడు కూడా మననం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇబ్బందులు కనుక ఉండి మీ భార్యాభర్తల మధ్య సమస్యలు మీరు కనుక పరిష్కరించుకోవాలంటే, ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడూ పరిష్కరించరు, మనవంతుగా ఏం చేయాల్సిందే నేను చెప్తుంటాను. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని తొందరగా మార్చలేం, మన వరకే మారగలుగుతాం తప్ప మనం ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా మార్చలేమన్నమాట. వాళ్ళని మార్చాలని చూస్తే మనం కూడా మారిపోయి మనం కూడా అజ్ఞానంలోకి వెళ్తాం. అందుకని మనవంతుగా మన ప్రయత్నం ఇలా చేసుకొని మనం సుఖవంతంగా ఉండటానికి, ఆ సమస్య ఏమన్నా పరిష్కారం అవటం కోసం నేను ఇప్పుడు చెప్పాను అనమాట. అలాగే పెరుగన్నం, ఉలవ వంటలు, పండు ఖర్జూరం ఆహారంగా స్వీకరించాలి మరియు దానం చేస్తుండాలి. అప్పుడు కేతుగ్రహ విధానం మారుతుంది. అలాగే మీకు భార్యని కూడా ఖర్జూరం ఎక్కువగా తినమని, మీకు పెరుగన్నం ఖర్జూరం మీ భార్యను కూడా ఎక్కువగా తినమని మీరు ప్రోత్సహించాలన్నమాట. సంతాన యోగం, సంతాన పరంగా కనుక ఏదన్నా ఇబ్బందులు కనుక ఎదురైతే మీకు గురువు శుక్రుడు, పంచమాధిపతి శుక్రుడు, అలాగే సంతాన కారకుడు గురువు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఇట్లా ఈ మంత్రాలతో మీరు ఎప్పుడు మననం చేసుకుంటే మీ సంతానానికి మీరు ఏదైనా చేయగలిగిన యోగాలన్నమాట. అలాగే శనగలు బొబ్బర్లు ఆహారంగా స్వీకరించాలి, దానం చేయాలి. సంతానం కలగక ముందైతే అవి మీరు స్వీకరించాలి, సంతానం కలిగిన తర్వాత అయితే వాళ్ళని స్వీకరించమని, వాళ్ళని దానం చేయమని ప్రోత్సహించాలి. ఇవన్నీ కూడా ఆచరించితేనే సంకల్ప బలం పెరుగుతాయి, సంకల్పాలు నెరవేరుతాయి అన్నమాట. ఆరోగ్య సంబంధించిన విషయాలు, ప్రతి జాతకుడికి తను ఆరోగ్యం బాగానే చూసుకోవాలి. జాతక చక్రం ప్రకారం కూడా తన వారి కోసం కూడా ఏం చేయాలనేది కూడా మీ జాతక చక్రంలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ మన జాతక చక్రంలో ఉంటారు. మీ జాతక చక్రం ప్రకారం మీకు ఏదైనా అనారోగ్యాలు సంభవించినట్టయితే మీకు షష్టాధిపతి బుధుడు, అలాగే సహజంగా ఆరోగ్యానికి సంబంధించింది కూడా బుధుడే అనమాట. 6వ రాశి అనమాట బుధుడు. మామూలు జాతక చక్రం ప్రకారం మేషరాశి నుంచి మీనరాశి వరకు లెక్క పెడితే 6వ స్థానం ఆరోగ్యానికి సంబంధించింది గ్రహం కాకుండా ఈ బుధ గ్రహం, సూర్యుడు కాకుండా అనమాట. కాబట్టి ఓం నమో నారాయణాయ నమః. అలాగే సహజ ఆరోగ్య కారకుడైన ఆదిత్యుడు సూర్యుడికి ఓం శ్రీ ఖగోల్కాదిత్యాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం శ్రీ ఖగోల్కాదిత్యాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం శ్రీ ఖగోల్కాదిత్యాయ నమః. ఈ మంత్రాలు మీరు మననం చేసుకుంటం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉన్నది.
అలాగే మీ ఆరోగ్య కారణం మెరుగుపరచడం కోసం మీరు ఎప్పుడు కూడా పెసరట్లు పులగన్నం ఆహారంగా స్వీకరించాలి. పెసరట్లు పులగన్నం ఆహారంగా స్వీకరించాలి. అలాగే చపాతీలు కూడా ఆహారంగా స్వీకరించాలి. అలాగే దానం కూడా చేయాలి. విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. ఈ మంత్రాలని చదువుకుంటూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. అలాగే మీ తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో మీరు ఏదన్నా సహాయ సహకారాలు ఆయనకి చేయాలనుకుంటే ఆరోగ్యకారకుడైన సూర్యుడు, తండ్రి నవమాధిపతి బుధుడు, ఎందుకంటే తండ్రి అంటే నవమాధిపతి లెక్కలోకి వేసుకుంటాం కాబట్టి రవి బుధుడు, ఆదిత్యుడు బుధుడు. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ ఖగోల్క ఆదిత్యాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ ఖగోల్క ఆదిత్యాయ నమః. ఈ విధంగా మీరు మీ తండ్రి కోసం మీరు ప్రార్థించవచ్చు ఎప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యం నయమయ్యే వరకు. అలాగే మీ తండ్రి గారికి ఆహార పదార్థాలు చపాతీలు పెసరట్లు పులగన్నం ఆహారంగా మీరు ఇవ్వాలి. ఆయన తీసుకోమని చెప్పాలి. ఆయన చేతుల మీదుగా దానం చేయాలి. ఆయన చేయలేని స్థితిలో ఉంటే మనం చేయాలి. మీరు ప్రదక్షిణలు కూడా చేయాలి ఈ మంత్రులతో. అప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించి మనం మేలు చేకూర్చిన వారు అవుతాం. అలాగే తల్లి ఆరోగ్య సంబంధించిన విషయాలు 4వ స్థానం అన్నమాట. తల్లికి సంబంధించిన మాతృస్థానం 4వ స్థానం. సర్వ సౌభాగ్య స్థానమే 4వ స్థానమైన మాతృస్థానం కూడా. అలాగే చంద్రుడు మనకి మాతృభావ స్వరూపుడు కాబట్టి చంద్రగ్రహానికి మీకు సర్వ సౌభాగ్య స్థానం 4వ స్థానం కుజుడు కాబట్టి ఆ రెండింటికి మీరు జపం చేసుకోవాలి. ఓం దుమ్ దుర్గాదేవిం నమః. చంద్రగ్రహాధిష్టాన దేవత అనమాట. ఓం దుమ్ దుర్గాదేవిం నమః. ఓం దుమ్ దుర్గాదేవిం నమః. ఓం దుమ్ దుర్గాదేవిం నమః. ఓం అం అంగారకం నమః. ఓం అం అంగారకం నమః. ఓం అం అంగారకం నమః. ఓం దుమ్ దుర్గాదేవిం నమః. ఓం అం అంగారకం నమః. ఈ 2 బీజ మంత్రాలతో కూడిన చేయటం వల్ల మీ తల్లి గారి ఆరోగ్యం మీరు చేసే ఈ యొక్క స్మరణతో మీ నుండి వైబ్రేషన్స్ ఆమెకెళ్ళి ఆమె యొక్క ఈ వైబ్రేషన్ వెళ్ళి ఆనందమయ కోశమని విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఈ మనం చేస్తే వాళ్ళకి ఎలా ఏమవుతుందంటే మనకన్నీ కూడా ఒక 5 పంచమయ కోశాలు ఉన్నాయన్నమాట. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశం అనేది విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటుంది. మిగతా 4 కోశాలు మన నుంచి ఒక 5-6 అడుగుల దూరం వరకే ఉంటాయి. కానీ ఆనందమయ కోశం విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. మీరు చేసే ప్రార్థన, మీరు చేసే ఈ మంత్ర జపాలు, మీరు చేసే పుణ్యఫలాలన్నీ కూడా ఈ ఆనందమయ కోశం ద్వారా మీ తండ్రికి కానీ తల్లికి కానీ భార్యకి కానీ ఎవరికైతే మనం చేస్తున్నామో వారికి వ్యాపిస్తాయి అన్నమాట. పాజిటివ్ వైబ్రేషన్స్ మన నుండి వ్యాపించి తద్వారా వాళ్ళకి ఆరోగ్యం సమకూరే అవకాశం ఉంటుందన్నమాట. అది అలాగే మీ తల్లిగారికి పెరుగన్నం పప్పన్నం ఆహారంగా ఆమెకి ఇవ్వండి. అలాగే దానం చేయించండి. ప్రదక్షిణలు మీరు చేయండి. కాబట్టి ఇది మీరు ఆచరించాల్సింది. వాళ్ళకేమో ఆహార పదార్థాలు అవి సూచించాలి. మిగతా ప్రదక్షిణలు కానీ మంత్ర జపం కానీ మీరు ఆచరించాలి ఎవరిదైనా సరే. అలాగే భాగస్వామి ఆరోగ్యం కోసం భాగస్వామి ఆరోగ్యం కూడా ఆమె ఆరోగ్యం బాగోకపోతే మరి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కేతువు ఉన్నదనమాట. ఆమె సప్తమాధిపతి కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి చంద్రుడు కేతువు సప్తమాధిపతి కేతువు ఆయన కేతువుతో కలిసి ఉన్నాడు. సప్తమాధిపతి చంద్రుడు ఆయన కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి కేతు గ్రహం. ఓం దుమ్ దుర్గాదేవిం నమః. ఓం లం లంబోదరాయ నమః. ఓం దుమ్ దుర్గాదేవిం నమః. ఓం లం లంబోదరాయ నమః. ఓం దుమ్ దుర్గాదేవిం నమః. ఓం లం లంబోదరాయ నమః. ఈ విధంగా మీరు మీ భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడటం కోసం మీ వంతుగా మీరు చేయవలసిన జపము. అలాగే పెరుగన్నం, ఉలవచారు, ఖర్జూరం ఆహారంగా స్వీకరించాలి. ఆమెకి స్వీకరించమని మీరు సజెస్ట్ చేయాలి. అలాగే దానం చేయాలి. ఇక్కడ చెప్పే ఆహార పదార్థాలన్నీ వారి కోసం. అవి ఆరోగ్యం పరంగా ఎవరి కోసమైతే మనం చేసిన ఆహార పదార్థాలు వాళ్ళు ఆహారంగా స్వీకరించాలి. దానం చేయాలి. దానం ఎవరైనా చేయొచ్చు. వాళ్ళు చేయగలిగే స్థితిలో ఉంటే వాళ్ళు, లేదంటే మనం. అలాగే గృహయోగము కొంచెం కృషితో కూడి ఉన్నది. కేతువు, గురువు, శుక్రుడు, కుజుడు. సర్వ సౌభాగ్య కారకుడు శుక్రుడు పంచమంలో ఉన్నాడు. అలాగే గురువు సర్వ సౌభాగ్య కారకుడు గురువు స్వస్థానంలో ఉన్నాడు.
అని సర్వసౌభాగ్య స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి కొంచెం గృహయోగం ఏదన్నా ఇబ్బందులు కనుక తలెత్తితే ఇది పాటించండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం లం లంబోదరాయ నమః. ఓం అం అంగారకం నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ ఎప్పుడు కూడా మీరు మననం చేయండి. కేతు వల్ల ఇబ్బంది కాబట్టి ఎక్కువ సమయం ఓం లం లంబోదరాయ నమః అనేది చేయటం వల్ల మనం గృహయోగాన్ని సాధించవచ్చు. శనగలు, బొబ్బర్లు, ఖర్జూరం, పప్పన్నం ఆహారంగా స్వీకరించాలి, దానం చేయాలి. అలాగే వాహన యోగానికి కూడా ఇదే సూత్రము, సర్వసౌభాగ్య స్థానంలో. తద్వారా మన ఆలోచన విధానం మారి ఆ గృహ యోగానికి మనకు ఏమి తప్పులు చేస్తున్నా అవన్నీ కూడా ఆలోచన తీరు మార్చి మనకు ఆ యోగము సిద్ధిస్తుంది. విదేశీ యోగము రాహు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి దశమ స్థానంలో ఉన్న, లగ్నంలో ఉన్న, ద్వితీయ స్థానంలో ఉన్న, 4వ స్థానంలో ఉన్న వారికి ఎక్కువగా విదేశీ యోగం సహజంగానే కలుగుతుంది. తల్లిదండ్రులకు దూరంగానే ఉంటుంటారు. ఓం దుం దుర్గాదేవి నమః. ఓం దుం దుర్గాదేవి నమః. ఓం దుం దుర్గాదేవి నమః. ఈ పైన ఇవ్వబడిన 13 విషయాలకు ఇబ్బందులు ఏర్పడితే ఇక్కడ మీ లగ్నాన్ని అనుసరించి నేను ఆధిపత్య గ్రహాలకు ఇవ్వబడిన అన్నీ కూడా ఆహార స్వీకరణ, దానం వల్ల వచ్చే పుణ్యఫలం, మంత్రబీజ ఫలాలు, ప్రదక్షిణ సంకల్పాల ద్వారా సానుకూలత సంపాదించగలరని, మీకు సర్వసౌభాగ్యాలు, సత్కర్మ ఫల, మనోసంకల్పాలు కలగాలని నేను అంతఃకరణ శుద్ధితో కోరుకుంటున్నాను. చెప్పడం వరకే నా వంతు, ఆచరించటం మీ వంతు. ఆచరించిన వారికే ఎవరికైనా సరే ఫలాలు సిద్ధిస్తాయి. జాతకుని వయస్సు ప్రస్తుతం 48 సంవత్సరాలు. కృష్ణకుమార్ గారి జాతక చక్ర దశ, మహాదశ, అంతర్దశల ప్రభావము. ప్రస్తుతం రాహు మహాదశ నడుస్తుంది. రాహు మహాదశ ఉద్యోగ స్థానంలో రాహు ఉన్నాడు. అలాగే ఆయనకి సర్వసౌభాగ్య స్థానాన్ని 7వ దృష్టితో చూస్తుంటాడు. కాబట్టి ఈ రాహు మహాదశలో ఈ రెండింటి విషయాలకు సంబంధించిన సత్ఫలితాలు కానీ దుష్ఫలితాలు కానీ కలుగుతాయి. 10వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మంచిదే జాతకం ప్రకారం. కాబట్టి ఎక్కువగా రాహు పరంగా సత్ఫలితాలే జరుగుతుంటాయి. అయినా మాయగా ఉంటుంది. ఆ మాయని ఇప్పుడు కూడా ఛేదిస్తూ ఉండాలి. రాహు అంటే బాగుంటుంది అంటే బాగుందని ఎప్పుడు కూడా భ్రమపడకూడదు. బాగుంటుంది అయినా సరే జాగ్రత్తగా ఉండవలసిన విషయమే. అలాగే అంతర్దశలు వచ్చినప్పుడు మీ జాతక చక్రంలో ఏ గ్రహాలు బాగోలేదో నేను చెప్పాను. ఆ గ్రహాలు బాగోలేనప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని ఆ ప్రభావాల నుంచి తప్పించుకుంటారని ఆశిస్తాను. ప్రస్తుతం రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ నడుస్తుంది. రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు శని అంటే ఏంటి? లగ్నము మరియు ద్వితీయ స్థానం. లగ్నం అంటే అన్ని విషయాల్లో ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ విషయమే కాదు, మీ 12 భావాల విషయంలో మీరు ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాటు ఆలోచించాల్సిన విషయాలు ఉంటాయి. అంటే మీ గురించి ఆలోచించుకోవాలి, ధనం గురించి ఆలోచించుకోవాలి, సోదరుల గురించి ఆలోచించుకోవాలి, సర్వసౌభాగ్యాలు కొనుగోళ్లు వాటి గురించి ఆలోచించుకోవాలి, సంతానం గురించి ఆలోచించుకోవాలి, ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాలి, భార్య గురించి ఆలోచించుకోవాలి, ఆయుష్ పరంగా ఆలోచించుకోవాలి, తండ్రి పితృస్థాన ఫలితాల గురించి ఆలోచించుకోవాలి, ఉద్యోగం గురించి ఆలోచించుకోవాలి, లాభ నష్టాల గురించి ఆలోచించుకోవాలి, ఖర్చుల గురించి, దూర ప్రయాణాల గురించి ఆలోచించుకోవాలి. అంటే 1వ స్థానం యొక్క దశ కానీ అంతర్దశ కానీ జరుగుతుంటే ఆ ప్రభావం అన్నీ మీరు పరిశీలించుకోవాల్సిన సమయం అన్నమాట. అది లగ్నం అంటే అది. మీకు 7వ శని ఉన్నాడు. అది కొంత బలమే, కానీ అది శత్రుక్షేత్రం అయినా కాబట్టి జాగ్రత్తగా మీరు 4/1/24 నుండి అంటే జనవరి 24 నుంచి 2024వ సంవత్సరం జనవరి 4వ తారీఖు నుంచి ఇంకా 2 ఇయర్స్ పాటు దాదాపు 10 అక్టోబరు 2026వ సంవత్సరం వరకు అన్ని విషయాలని మీరు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది అనమాట. ఇప్పుడు అన్ని విషయాల మీద ఆలోచిస్తున్నారో లేదో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ లగ్నం మీద ప్రభావం అంటే అన్ని స్థానాల మీద ప్రభావం చూపిస్తుంది. ధనము, కుటుంబము, భాగస్వామి అన్ని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావాలు కనుక మీకు వచ్చేటికి శని లగ్నాధిపతి 7మంలో ఉండటం, ఆ 7మ స్థానం శత్రుక్షేత్రమైన ఆ 7మంలో శని బలమే కాబట్టి ప్రజెంట్ అయితే ఈ 2 ఇయర్స్ బాగానే సాగిపోతాయి, ఇబ్బందులు ఏమీ లేకుండా. సరే, ఆ ప్రభావాలు కనుక ఏమన్నా ఉంటే మీరు రాహుగ్రహము, శనిగ్రహ స్తోత్రము చేసుకుంటాం. ఇప్పుడు ప్రభావం ఉందనుకోండి, ఏం చేయాలి? మీరు ఈ రాహువుకి శనికి సంబంధించిన బీజ మంత్రాలు మేము ఏం చెప్పాము అవి కొంచెం మీరు మననం చేసుకుంటాం, ఆహార పదార్థాలు తీసుకుంటాం, అవి చేసుకోవాలన్నమాట.
అది ఇబ్బందులు కనుక తలెత్తుతాయి. దాదాపు బాగానే ఉన్నాయి మరి 2 స్థానాలు, అందుకని నేను ఇక్కడ రైట్ టిక్ కొట్టాను మీకు. నెక్స్ట్ రాహు మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ 10 అక్టోబరు 2026 నుండి 29 మే 2029 వరకు, అంటే దాదాపు 26, 27, 28, 29 2.5 సంవత్సరాల పాటు అనమాట మీకు ఈ దశ అంతర్దశ జరుగుతుంది. బుధుడు మీకు షష్టాధిపతి, నవమాధిపతి. అంటే ఏంటి, రాహు అనేది ఒక పక్కన మీకు ఉద్యోగ స్థాన ప్రభావం, దాని మీద సంబంధించిన విషయాలు. ఈ రాహు ఉన్నంత వరకు ఉద్యోగం, వ్యాపారం అప్రమత్తతగా ఉండాలి, ఎందుకంటే అది మెయిన్ దశ. అక్కడ ఉన్నాడు కదా రాహువు, మాయలో పడకుండా అది సంరక్షించుకుంటూ. నెక్స్ట్ ఏం ప్రభావం చూపిస్తాయి మీ మీద, షష్టాధిపతి, నవమాధిపతి కాబట్టి పితృ సంబంధమైన కార్యక్రమాలు, లేదంటే సోదరి పోటీలు, రోగాలు, రుణాలు. 6వ స్థానం కాబట్టి రోగాలు, రుణ బాధలు, లేదంటే ఇట్లాంటి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, బుధుడు మీకు వచ్చేటప్పటికి లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఈ రోగాలు, రుణాలు, పోటీలు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఈ విషయాల మీద ప్రభావం చూపిస్తాయి. రుణాలంటే ఇప్పుడు మీకు అవసరం లేదనుకోండి, ఎవరన్నా మీకు హామీలు అట్లాంటివి ఇవ్వవాకండి. మీకు లేకపోయినా కూడా ఆ రుణ బాధలు కొంతమంది తెచ్చుకుంటారు. హామీలు ఉండటం, నాదేముంది పర్లేదు నేను హామీ ఇచ్చేత, అట్లాంటివి చేయవాకండి. ఎందుకంటే రోగాలు మనకు సంభవించాయి. మనం ఫైనాన్షియల్గా బాగున్నాయి అనుకోండి, బాగున్న వాళ్ళకి రుణాలు ఎలా వస్తాయంటే రుణం చేసి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయటం, రుణం చేసి ఏదన్నా కొనటం, లేదంటే వేరే వాళ్ళు ఏదన్నా కొంటుంటే మనం భరోసాగా వాళ్ళకి హామీ పత్రం ఇవ్వటం, ఇట్లాంటి వల్ల కూడా మనం ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండాలి అట్లాంటివి చేయకుండా. ఇప్పుడు మీకు ముందుగానే తెలుస్తున్నాయి కాబట్టి మీరు గుర్తుగా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ సంవత్సరం ఈ డేట్ రాసుకొని గోచారం ప్రకారం ఈ చేయకూడదు. జాతక ఫలాలు మేము చెబుతాం కదా ప్రతి సంవత్సరంది, అది చూసుకొని ఆ గోచారం ప్రకారం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నా జాతకంలో దశ అంతర్దశలు కాబట్టి ఈ ప్రభావం చూపిస్తాయి, వీటి మీద మనం జాగ్రత్తగా ఉండాలని మీరు ఆలోచించుకొని చక్కగా ఒక పేపర్ మీద రాసుకొని అక్కడ జేబులో పెట్టుకొని వాటిని ఎప్పుడు కూడా మీరు మననం చేసుకుంటుంటే ఆ విషయాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చేయాలి, ఇంకా ఈ విషయాలు మనం ఇట్లాంటివి చేయకూడదు. మనకి బుధుడు నడుస్తున్నాడు, రోగాలు, రుణాలు మనకు అవసరం అవుతా, మనం హామీలు ఇవ్వద్దని గురువు గారు చెప్పారు, ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీరు వాటిలోంచి ఇబ్బందులకు పడకుండా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ రాహు మహాదశలో కేతువు యొక్క అంతర్దశ. నీకు యాక్షన్ సింబల్ ఇచ్చానంటే రెడ్తో గుర్తుపెట్టా, కొంచెం ఇబ్బందికరమైన దశ. కేతువు ఏంటి, అక్కడ రాహువు మామూలుగా సహజ మాయే, కేతువు కూడా మాయే, ఛాయ అనమాట. ఛాయ అంటే మాయే, నేడంటే మాయ అని అర్థం. మాయాన్ని ఎందుకంటున్నాను, ఇది కేతుగ్రహాలు, రాహుగ్రహము, ఛాయాగ్రహాలు నిజానికి అవి లేవన్నమాట. మనలో ఉండే భయాందోళనలు, మితిమీరిన ఆత్మవిశ్వాసాలు, మనకు అనాలోచిత నిర్ణయాలు. మితిమీరిన రాహు వల్ల ఏంటి, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వెళ్ళిపోతాం మాయగా. కేతు వల్ల ఏంటి, మన ఆలోచన స్థాయిని తగ్గించేసుకుంటాం, పడిపోయి అనాలోచిత నిర్ణయాలతో చేస్తాం. ఆ రెండు ఛాయలో ఉన్నట్టు అనమాట. మన యొక్క ప్రభావం ఛాయలో ఉన్నట్టు అనమాట. మనం అంతా కూడా ఫుల్ఫిల్గా లేవు, నీడ ఉంది మనకు అంతే, సిల్హౌట్. 29 మే 2029 నుండి 29 మే 2029 సంవత్సరం నుండి జూన్ 17 2030 సంవత్సరం వరకు. అంటే కేతువు కాబట్టి తక్కువ పీరియడ్, ఒక 1 year పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఈ 1 year పీరియడ్లో ఈ కేతువు ఏంటి, 4వ స్థానం 10వ స్థానం, అంటే ఆయనేమో 4వ స్థానంలో ఉన్నాడు, ఆయన దృష్టి ఏమో 10వ స్థానం మీద పడుతుంది. అంటే సర్వ సౌభాగ్య స్థానాలకి, అంటే మీరు కొనుగోళ్ళు వాటిల్లో మోసాలు మాయలో పడకుండా, అలాగే మీరు డ్రైవింగ్లో అవన్నీ కొన్ని జాగ్రత్తగా చేసుకుంటూ, కేతు అంటే అంతే కదా, సర్వ సౌభాగ్య స్థానంలో వాహనం కూడా ఉంటుంది, ఆ వాహనాలు జాగ్రత్తగా నడుపుతూ, లేదంటే ఆ వాహనాన్ని పక్కన పడేసేయటం. అలాగే ఉద్యోగ స్థానంలో భద్రత కోసం చూసుకుంటాం, ఉద్యోగంలో ఏదైనా వ్యాపారంలో అందరి అప్రమత్తంగా పట్టించుకోవాలన్నమాట. భరోసా ఎవరిని నమ్మకూడదు ఆ సమయంలో. వీళ్ళే కదా ఎప్పటి నుంచో చేస్తున్నారులే, బాగా చేసేస్తారులే, వీళ్ళ మీద వదిలేసేద్దాం అని చూసుకోకూడదు. ఆ సంవత్సరం అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సంవత్సరం ఇదనమాట మీకు. కాబట్టి సర్వసౌభాగ్య స్థానాలు, ఉద్యోగం, వ్యాపారం, విషయ సంబంధాల్లో జాగ్రత్తలు పాటించి తీరాలి. ఎందుకని మీకు కేతువు అక్కడ ఉన్నాడు కదా. ఓం దుమ్ దుర్గాదేవిం నమః, ఓం దుమ్ దుర్గాదేవిం నమః, ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః. ఈ 2 బీజమంత్రాలు ఎప్పుడు కూడా మననం చేసుకోండి ఆ సమయంలో, దశ అంతర్దశల్లో. అలాగే ఆ సమయంలో గోచారం ఎలా ఉందో తెలుసుకోండి. అప్పుడు రాహువు కేతువు ఏ విషయాల్లో ప్రభావం చూపిస్తున్నారో తెలుసుకోండి.
అప్పుడు కూడా మీ రాశి ప్రకారం వాటి మీదే ప్రభావం చూపిస్తున్నారనుకోండి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనకు దశాంతర దశల్లోనూ ఈ విషయాలు వచ్చినాయి, గోచారంలోనూ సేమ్ విషయాలు కనుక వస్తే ఇంకా అప్రమత్తంగా ఉండాలని అర్థం అనమాట. ఎందుకని గోచారంలో ఏ విషయాలైనా నెగిటివ్ చెబితే మీ జాతకంలో ఆ గ్రహాలు బాగున్నాయి అనుకోండి, పెద్ద పట్టించుకోవక్కర్లా. గోచారంలో 25%, 75% ఈ లగ్నం కాబట్టి అది. అలాగే ఈ సమయంలో మీరు మినపట్లు, మినపగారులు, ఖర్జూరం, ద్రాక్ష ఆహారంగా స్వీకరించండి. దానం చేయండి. దానం అంటే ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన పని లేదు. ఎక్కడ ఎవరు కనపడితే వాళ్ళకి దానం లేదనుకోండి, పంచడమే. మన సహచరులకు పంచడం, మన ఆఫీసులో పంచడం, మన చుట్టుపక్కల వాళ్ళకి గారెలు వేయటం, వాళ్ళకి ఇవ్వటం టిఫిన్ కింద. మన చేతుల మీదుగా ఆ పదార్థం వేరే వాళ్ళకి వెళ్ళాలి. అది మనకి పుణ్యఫలంగా మారాలి. కాకపోతే కడుపు నిండిన వాళ్ళకి పెట్టడం కన్నా కడుపు ఆకలితో ఉన్న వాళ్ళకి మనం పెట్టడం వల్ల అవి తొందరగా పుణ్యఫలాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవసరం ఉండాలన్నమాట, నీట్. అది. నెక్స్ట్ రాహు మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ. శుక్రుడు అంటే ఏంటి? 5వ స్థానము, 10వ స్థానం. రాహు ఆల్రెడీ ఉద్యోగ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు 5. కాబట్టి శుక్రుడికి 5వ స్థానం మంచిదే కదా. పంచమాధిపతి శుక్ర మహాదశ అంటే బాగుంటుంది. అలాగే శుక్రుడు మీ జాతకంలో లాభస్థానం 11వ స్థానంలో ఉన్నాడు. లాభస్థానం అంటే మంచిదే. శుక్రుడు పంచమాధిపతి లాభస్థానంలో ఉంటే అది ఒక యోగం కిందే పరిగణించాలి. కాకపోతే రాహుదశలో ఉంటుంది కాబట్టి ఆ యోగాన్ని మాయలో కూడా పడకుండా కూడా మనం చూసుకోవాలి. కాబట్టి 5వ స్థానం అంటే సంతాన స్థానము, ఉద్యోగ స్థానము, వ్యాపారం, అదృష్ట విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. శుక్రగ్రహ ప్రభావం బాగుంది కాబట్టి మీరు ఈ 2.5 సంవత్సరాల పీరియడ్ కూడా దాదాపు 3 సంవత్సరాల పీరియడ్ కూడా దాదాపు బాగానే ఉంటుంది. ఏదన్నా కనుక ఇబ్బందులు బాగుంటుంది అని 100% నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే రాహు మాయలో ఉన్నారనమాట. అది కాబట్టి మనం ఏదన్నా కొంచెం అవకాశం ఇస్తే ఆ మాయ మనల్ని కమ్మేస్తుంది అనమాట. ఛాయ నీడ మాయలోకి వెళ్తాం. అందుకని బాగుంది అయినా సరే మరి మీ మనసులో ఉండాలి, ఏదన్నా ఇబ్బందులు పడకుండా. ఎక్కువ రావు అది. నెక్స్ట్ రాహు మహాదశలో రవి యొక్క అంతర్దశ. రవి అష్టమాధిపతి, ఆయుష్ కారకుడు. అంటే మనం కొంచెం అనారోగ్యాలు, రుణాలు, పోటీలు, అధిక వ్యయ సూచనలు ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట అష్టమాధిపతి వల్ల. కాబట్టి మీరు అష్టమాధిపతి దశప్పుడు మనం ఆరోగ్యంపై ఎక్కువగా జాగ్రత్త వహించాలి. సూర్యుడు కాబట్టి మనం కొంచెం శ్రద్ధ పెడితే ఈజీగా రికవరీ అయిపోతాం, ఏ అనారోగ్యం పరమైనా సరే. ఎందుకని ఆయన మీకు అష్టమంలో సూర్యుడు కదా. సూర్యుడు ఏంటి? ఆరోగ్య కారకుడు అనమాట, పితృభావ స్వరూపుడు. తొందరగా క్యూర్ అయ్యే విధానాలు, ఫాస్ట్ రెమెడీస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయమే. ఎందుకంటే మీకు రాశి చక్రం ప్రకారం సూర్యుడు వ్యయస్థానంలో ఉన్నాడు, ఖర్చులు ఎక్కువగా చూపించే స్థానం. ఖర్చులు ఎక్కువగా చూపించే స్థానం అంటే మనం ఏదో అనారోగ్యాలు పాలవుతాం, ఇట్లా ఇబ్బందులు పాలవుతామని, అది ఒకటి. కాకపోతే ఏంటంటే మీరు భావచక్రంకి వచ్చేటప్పుడు అదే జరగాలని రూల్ లేదు. ఎందుకంటే మీకు భావచక్రం వచ్చేటప్పటికి ఆయన ఆ రాశిని 12వ స్థానాన్ని దాటి లగ్నంలోకి ప్రవేశించాడు అనమాట. కొంచెం డిగ్రీలు తేడా, సంధి సమయాలన్నమాట. భావచక్రం అంటే ఏం లేదు, డిగ్రీలు తేడాతో ఈ గదిలోనూ ఆ గదిలోనూ ఉంటాయి అన్నమాట, పక్క గదుల్లో. కాబట్టి మీకు భావచక్రంలో లగ్నంలోకి వచ్చేసాడు అష్టమాధిపతి. అది కాసే అయినా సరే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఓం దుమ్ దుర్గాదేవి అనుకోండి ఆ పీరియడ్లో. ఓం ఖగోల్క ఆదిత్యాయ నమః అనుకోండి. చపాతీలు, మినపగారులు ఆహారంగా తినండి, కొంచెం దానం చేయండి. ఏమైంది? ఆ అష్టమాధిపతి దశప్పుడు ఆయుష్ కారకుడైనప్పుడు మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు ఏమీ లేదు, తీసుకోవాలి. ఎందుకంటే భావచక్రంలో రాశి చక్రంలో 2 రకాలుగా ఉంది కాబట్టి మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియదు అనమాట. అది. నెక్స్ట్ రాహు మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశ. చంద్రుడు సప్తమాధిపతి. సప్తమాధిపతి అంటే భార్యకు సంబంధించింది దశ. అంటే భర్త అయితే భార్యకు, భార్య అయితే భర్తకు సంబంధించింది. మీరు మగ కాబట్టి భార్యకు సంబంధించిన దశ అన్నమాట. కాబట్టి వివాహ సంబంధించిన విషయాలన్నింటిలో కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆమెకు పరంగా మీ పరంగా ఇబ్బందులు ఏమీ రాకుండా చూసుకోండి. ఎందుకంటే చంద్రుడు అసలు ఈ కూడా జాగ్రత్త ఖచ్చితంగా పాటించి తీరాలి. ఎందుకంటే సప్తమాధిపతి జాతకంలో కేతువుతో కలిసి ఉన్నారు. కేతువుతో కలిసి ఉన్నారంటే ఏంటి అర్థం? మన మాట భార్య వినదు, మనకు అనుకూలంగా ఉన్నా కూడా వినదు. నువ్వు ఇలా చేయమంటే అలా చేయరు వాళ్ళు. ఆ సమయంలో అట్లా ఉంటుంది అనమాట. అది చూసుకోవాలి, జాగ్రత్త చెప్పాలి. మనమే మాస్టర్ ప్లాన్లు వేసుకొని మన దారికి తెచ్చుకోవాలి. కొంతమంది వస్తారు, కొంతమంది రానప్పుడు మనం ఆ యోగాన్ని ఏమీ చేయలేము. మన వంటలు మనం వండుకొని తినటమే, మన పడక మనమే చూసుకుంటమే తప్ప వాళ్ళని మెప్పించలేనమాట.
అది గుర్తుపెట్టుకోండి. ఇబ్బందికరమైన దశ ఇది రాహువు చంద్రుడు అంటే. కొంచెం భయంలో కూడా ఉంటానన్నమాట. రాహువు చంద్రుడు అంటే భయానికి సంబంధించిన దశ కూడా ఆ మాయలో. గ్రహణం అనమాట. రాహువు చంద్రుడు అంటే అదొక గ్రహణం. చంద్రుడికి రాహువు ఛాయలో ఉంటాడనమాట. మీ జాతకంలో కేతువు కూడా కలిసింది కదా, ఆయన మీద ఇప్పుడు రాహువు కేతువు చంద్రుడు అంటే ఖచ్చితంగా ఈ 15 మే 34 నుంచి 10, 11, 35 అంటే దాదాపు 6 నెలల పాటు మీరు జాగ్రత్తగా ఆ విషయ సంబంధ ప్రభావాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సంబంధించిన ప్రభావాలకు సంబంధించిన జాగ్రత్తలు పాటించాలి. ఓం లం లంబోదరాయ నమః, ఓం దుమ్ దుర్గాదేవి నమః, ఓం లం లంబోదరాయ నమః. ఈ మంత్ర జపాలని మీరు ఎప్పుడు కూడా మననం చేసుకోండి. సమస్యలు ఏమీ రాకుండా తొలగుతాయి. అలాగే మినపగారెలు ఖర్జూరం మీరు తినండి. అలాగే ఆహారంగా స్వీకరించండి. దానం కూడా చేయండి. ఇంకా చెప్పా కదా, దానం అనేది ఎప్పుడు ప్రధానం కాదు. కాకపోతే మన పుణ్య కర్మలు అకౌంట్లో యాడ్ అవటానికి దానం ఇది. అది దానం చేయటం వల్ల పుణ్యకర్మలు పెరుగుతాయి. ఎందుకంటే కొన్ని సమస్యలు ఏం జరుగుతుందంటే మనం ఈ జ్ఞానాన్ని ఈ భక్తిని అనుసరించి మనం చూసిన ఈ ప్రకృతిని అనుసరించి చూసిన కొన్ని సమస్యల్ని మనం పరిష్కరించాలన్నమాట. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక పుణ్యఫలం మాత్రమే చేకూరాలి. ఆ పుణ్యఫలాల సంఖ్య పెరిగినప్పుడు మాత్రమే కొన్ని కష్టాలు నష్టాల నుంచి మనం బయటికి రాగలుగుతాం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇల్లు ఊడ్చుకుంటారు, కాలువలు కడుగుతుంటారు. అందరు రోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి రోడ్లు ఊడుస్తారు, కాలువలు కడుగుతుంటారు. కానీ అవన్నీ అంత ఈజీగా క్లీన్ అవ్వవు. ప్రకృతి తలుచుకొని ఒక పెద్ద వర్షం వచ్చేస్తే అప్పుడు ఆ కాలువలో రాళ్ళు అడ్డాలు అన్నీ కొట్టుకుపోతాయి. ఆ మురికి పట్టిన రోడ్లన్నీ కూడా తెల్లలాడతాయి. అదే మనకి అదృష్ట ఫలం అనమాట. అదే అదృష్ట ఫలం బాగోలేదనుకోండి, ఇంకా పాడైపోతాయి. ఇట్లా ఉంటుంది అనమాట. కాబట్టి మనం పుణ్యఫలాలు ఒక మంచిగా కురవాలి అనుకుంటే ఏంటి, ఈ దానాలు చేయాలి. మనం జీవించడంతో పాటు ఈ దానం అనే ప్రక్రియ మీదే. అంటే దానం అంటే ఏంటి, సాటి వారిని కూడా ఆదుకుంటాం. నేను బాగున్నాను, నాకు చక్కగా గృహం సమకూరింది, నాకు ధనం వస్తున్నాయి, నేను చక్కగా ఆహారాన్ని స్వీకరిస్తున్నాను, ఇవన్నిటి కూడా బాగున్నప్పుడు నేను వేరే వాళ్ళకు కూడా మనం కొంచెం సహాయం చేయాలి అనుకుంటమే ఆ కర్మలే పుణ్యకర్మల కింద మారతాయి. ఆ పుణ్యకర్మలే మనల్ని క్లిష్ట సమయాల్లో చాలా ఇబ్బందుల నుంచి పూర్వపుణ్య ఫలాలు మనల్ని ఎలా కాపాడుతున్నాయో ఈ జన్మలో చేసుకున్న పుణ్యఫలాలు కూడా మనల్ని రక్షిస్తాయి అన్నమాట. అందుకోసమే ఈ దానం కూడా ఏంటంటే యజ్ఞంగా జరగాలి. యజ్ఞంగా జరగడం అంటే ఏంటి, మీరు ఇచ్చిన ఆహార పదార్థాలు వేరే రూపంలోకి వాళ్ళకి మార్చుకునే అవకాశం ఉండకూడదు. మీరు ఇచ్చింది డైరెక్ట్గా వాళ్ళు తినేసేయాలి. తినేస్తే ఏమైతుంది, ఆహారం తినంగానే ఏమైపోయింది, లోపల జఠర రసం వచ్చుద్ది. జఠర రసం అంటే అగ్ని అనమాట. ఆ అగ్ని ఏం చేస్తుంది, ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. జఠరాగ్ని. ఆ జఠరాగ్ని జీర్ణం చేస్తుంది. ఆ జఠరాగ్ని జీర్ణం చేయంగానే ఆహార పదార్థం కణాల్లోకి వెళ్ళి జ్వలిస్తాయి. జ్వలించగానే అక్కడ శక్తిగా మారుతుంది. శక్తిగా మారడం వల్ల మనం తీసుకున్న మన దగ్గర నుంచి ఆహార పదార్థం తీసుకున్న వ్యక్తి శక్తి వస్తుంది, అతని జీవితానికి బాగుంటుంది. అది మనకి యజ్ఞం చేసిన దాంతో సమానం. మనకు ఒక పుణ్యకర్మ జమ అవుతుంది. ఇట్లా మనం ఎంతమందికి మన చేతి మీదుగా ఆహార పదార్థాలు మనం దానం చేస్తే అవన్నీ కూడా ఏమవుతాయి, మనకి పుణ్యకర్మలుగా మారతాయి. మనకు బాగున్నప్పుడు ఆ పుణ్యకర్మలు కూడా సంపాదించడం చాలా ఈజీ, కష్టం ఏమీ కాదు. మీరు లక్షలు వేలు ఇవ్వట్లా. ఇప్పుడు మీరు ఇచ్చే ధనం అంతా, నేను మీకు ఈ జాతకం రాసినందుకు మీరు ఇచ్చే ధనం అంతా కూడా నాకు అవసరం లేదు, నేను దానికే ఖర్చు పెడతాను. మీరు వీడియోలు చూస్తే మీకు వీడియో కనపడుతుంది. ఉప్మా చేసి కానీ, అట్లు చేసి కానీ, ఇడ్లీ చేసి కానీ, ఆ ఫోటోలు నేను పెట్టానంటే ఆ పెట్టిన రోజు నేను అవన్నీ కూడా నేను నా స్వహస్తాలతో, నీ ఇంట్లో వాళ్ళు చేయరు. ఆడవాళ్ళందరికీ అంత అనుకూలమైన భార్యలు ఉండరు అనమాట. వాళ్ళు వేరే పనులు చాలా చేసుకోగలరు. కానీ ఒక అరగంట కేటాయించేసి ఒక 2 కిలోలు ఉప్మా వండాలి, ఒక 50 అట్లు పోయాలి, ఒక 2 కిలోలు చపాతీలు పోయాలంటే వాళ్ళ జీవితం అంతా మన కోసం త్యాగం చేస్తున్నట్టు చూస్తారు. అట్లాంటి సత్ఫలితాలు, అట్లాంటి భార్యలు ఏ కొద్ది మందికో, లక్షల్లో ఒకళ్ళకో ఇద్దరికో దొరుకుతాయి. మిగతా వాళ్ళు చేయరు. అలాగని వాళ్ళ మీద మనం ఆధారపడితే సత్కర్మలు రావు. వాళ్ళు చేయలేదా, అది మనకు వండేయటం మనకు వచ్చేస్తుంది. ఏముంది, భార్యతో ఇబ్బంది వచ్చింది, ఏమవుతుంది, వంట మనకు నేర్చుకుంటాం అంతే. ఇంక రెండోది ఏం జరుగుతుంది, మనకు ఒక విషయం వచ్చుద్ది, జ్ఞానం కింద మారిపోయింది. ఆమెతో ఇబ్బంది రాలా, వండి పెడుతుంది, ఆ వంటగది మనం చూడం.
అంత ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, ఏంటి ఆ వంటగది మనకు తెలుస్తుంది, ఆహార పదార్థాలు తెలుస్తాయి, వంట కూడా మనకు తెలుస్తుంది. వండుతాం, అరగంట శ్రమ పడితే యజ్ఞం కింద మారుతుంది. ఆ యజ్ఞ ఫలాలు పుణ్యకర్మల కింద మారుతాయి. అదే ఆహార పదార్థాల యొక్క ఉంది. కాబట్టి మనం ఎంత చేసినా కూడా ఆ పుణ్యకర్మలు మనలో జమ అవుతూ ఉంటే మనం క్లిష్ట సమస్యల నుంచి ఈజీగా బయటపడగలుగుతాము. నెక్స్ట్, రాహు మహాదశలో కుజుడి యొక్క అంతర్దశ. రాహు ఉద్యోగ స్థానం, అది ఎప్పుడు ప్రభావమే, మాయా ఛాయ. అలాగే కుజుడు మీకు సర్వ సౌభాగ్యాధిపతి, 4వ స్థానం. అంటే మీరు వాహనాలు కొన్నా, ఇల్లు కొన్నా, ఏ ఆస్తులు కొన్నా, ఆభరణాలు కొన్నా అది కుజుడి యొక్క ప్రభావమే అని గుర్తుపెట్టుకోవాలి మీ జాతకంలో. అలాగే 11వ స్థానం లాభస్థానం, మీకు ఏ లాభాలు వచ్చినా అది కుజుడి యొక్క ప్రభావమే. మీ జాతక చక్రంలో కుజుడు ఎలా ఉన్నాడు? ఆయన పంచమంలో ఉన్నాడు. చక్కగా పంచమంలో ఏ గ్రహం ఉన్నా కూడా అది శుభగ్రహంగా మారిపోతుంది. ఎట్లాంటి గ్రహం అయినా కూడా ఏమైంది, పంచమంలో రాగానే శుభ ఫలితాలను ఇచ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ మీకు బాగానే ఉంటుంది. సర్వ సౌభాగ్యాలు, లాభాలు, మీరు కొనుగోళ్ళు ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలంటే అవన్నీ కూడా కొనుక్కోవచ్చు. అయినా సరే పక్కన రాహు ఉన్నాడు కాబట్టి మాయలో పడకుండా కొనుక్కోండి. అది కొనేస్తామంటే ఆ స్పీడ్కి వెళ్ళి కొనేసేయటం కాదు. రాహు పక్కన ఇంకొకటి మాయ ఉంది, మనకి ఛాయ ఉందని తెలుసుకొని విచారణ అవసరం. కాబట్టి ఇప్పుడు మీకు దర్శే రాహు మహాదశ అంతా కూడా ఏమైంది, 24 నుంచి 36 అంటే 12 సంవత్సరాల పాటు ఉందన్నమాట. ఇంకా ఈ 12 సంవత్సరాల పాటు మీకు అంతర్దశలలో మంచి గ్రహాల ప్రభావం వచ్చినా, ఇప్పుడు అంతర్దశలో కేతు ప్రభావము, అంతర్దశలో రవి ప్రభావము, అంతర్దశలో చంద్ర ప్రభావము, ఈ 3 కూడా నెగిటివ్గా ఉన్నాయి. కాబట్టి మీరు అప్రమత్తతతో ఉండాలి. సహజంగా రాహు బాగుంది, మీకు బలంగా ఉంది 10వ స్థానంలో. కానీ ఈ అంతర్దశలు కూడా ఈ విషయాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి బలంగా ఉండాలి. తదుపరి మీరు గురు మహాదశ 16 సంవత్సరాలు ప్రారంభమైంది. అది 3వ భావం, 12వ భావం. అప్పటికి మీకు 60 ఏళ్ళు నిండుతుంటాయి. అప్పుడు ప్రారంభమవుతుంది. 60 ఏళ్ళ తర్వాత గురు మహాదశ జాతకులకి ప్రారంభమైతే మంచిదే, ఇబ్బందులు ఏం లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఉండొచ్చు. అది ప్రస్తుతం గురువు కూడా మీకు స్వక్షేత్రంలోనే ఉన్నాడు, 3వ స్థానంలో ఉన్న. కాకపోతే ఆయనకు ఆధిపత్యాలు 3వది 12వది వచ్చినాయి. సరే, మంచి ఆధిపత్యాలు రాకుండా లైఫ్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నది కాబట్టి గురు మహాదశ మనం ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు. అలాగే కాబట్టి ప్రస్తుతం జరిగే రాహు మహాదశ జాతకునిపై ఇంకా 12 సంవత్సరాల ప్రభావం చూపుతుంది. కాబట్టి మాయకు, భ్రాంతికి భ్రమపడకుండా జాగరూకులై ఉండి జీవన విధానాన్ని కొనసాగించగలరని ఆశిస్తూ మీకు సర్వ సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మల్లికార్జున్. ధన్యవాదాలు.